మార్చాను. ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ 3 గ్లాసులలో వాటర్ ఉన్నాయి. నీ చిన్న గ్లాసులో కూడా వాటర్ ఉన్నాయి. కాకపోతే నేను వచ్చేసి ఈ 3 గ్లాసులలో వాటర్ తాగే లోపల నువ్వు ఇచ్చిన గ్లాస్ లో వాటర్ తాగితే గానీ నువ్వే గెలిచినట్టు. నువ్వు అడిగింది ఏదైనా వాటర్ తాగే లోపల నేను ఈ గ్లాస్ లో వాటర్ తాగలేనా? తాగు. అదే కదా తాగమనే చెప్తున్నా. నేను కూడా తాగలేనానే చెప్తున్నా. నువ్వు నవ్వుతాను. ఇందులో ఏమన్నా కలిపావా? లేదు. కాకపోతే ఒక కండిషన్ ఉంది. తెచ్చి మిక్స్ చేయి. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటంటే నేను ఈ గ్లాస్ లో వాటర్ కంప్లీట్ గా తాగిన తర్వాతే నువ్వు ఈ గ్లాస్ లో వాటర్ తాగాలి. అప్పుడు దాకా తాగకూడదు, తగలకూడదు కూడా కప్పు. ఓకేనా? తగలకోకుండా జస్ట్ చేతితో తగలకుండా నేను తాగాలా? కాదు, నువ్వు తాగొచ్చు. కాకపోతే ఇది కంప్లీట్ చేసేంత వరకు దాన్ని టచ్ చేయకూడదు, తాగకూడదు. నువ్వు కంప్లీట్ చేసాక నువ్వు తాగొచ్చు. ఓకే? తాగు. తాగుతున్నా. అదేంటది? అదంతే. నేనేం చెప్పా, నా 3 గ్లాసులు తగలకుండా నీ గ్లాస్ లో వాటర్ తాగాలి అని కూడా చెప్పా. ఇప్పుడు నీ ఇష్టం, నువ్వు ఎట్లయినా ఓపెన్ చేసుకుని ఎట్లయినా తాగొచ్చు. టచ్ చేయకూడదు అని చెప్పా నేను ఆల్రెడీ. అంటే నా చేతితో నేను టచ్ చేయకూడదు, కానీ వాటర్ తాగాలి అంతేగా? పందెం ఎంత? పందెం 500. 500 ఫిక్స్. నా చేతితో తగలకూడదు. అవును. కానీ నేను వాటర్ తాగాలి. నేను ఎలాగైనా తాగుతా. ఎలాగైనా తాగు. కాకపోతే గ్లాస్ మాత్రం నీ చేతితో టచ్ చేయకూడదు. కానీ నేను ఎలాగైనా తాగుతా. దానికి నువ్వు అది ఇదని చెప్పకూడదు. ఆయిషమ్మా, చిటి తల్లి గ్లాస్ తీ. వచ్చింది గ్లాస్ తీరా. ఇదే నీ చేతితో ముట్టుకోవద్దు. నువ్వు ఎలాగైనా యూజ్ చేసుకొని తాగొచ్చు. సరే, నువ్వే గెలిచావు. ఓకే.